ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏవైనా సంఘటనలు విన్నప్పుడు బాబోయ్ కాలం ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇంకొన్ని రోజుల తర్వాత అసలు జనాల్లో వావివారసలు లేకుండా ఏది పడితే అది చేసేస్తారనుకుంటా అసలు ఈ సాంప్రదాయాలు ఈ పద్ధతులు ఇవన్నీ కూడా పోతాయేమో అని అనిపించే విధంగా ఉంది. నిన్న కూడా న్యూస్లో చూసాం మనం అక్క మీద మోజుతోటి ఆ చిన్నపిల్లాడైన మేనల్లుడిని చంపేశాడు అని చెప్పేసి కిడ్నాప్ చేసి చంపాడని న్యూస్లో కూడా చూసాం. చూడండి అసలు అక్క తమ్ముడి మధ్య రక్త సంబంధం ఒకే తల్లికి పుట్టిన బిడ్డలు అయ్యుండి తోడబుట్టిన వాళ్ళ మీద చూసారండి ఎంత కామంతో చూస్తున్నారో. అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నామో అర్థం కాదు. అలాగే ఇక్కడ చూడండి తండ్రి కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు ఇష్టపూర్వకంగానే చేసుకున్నారు ఏదో లవర్స్ లాగా. తండ్రి వయసు చూస్తే 58 సంవత్సరాలు, కూతురు వయసు చూస్తే 24 సంవత్సరాలు. వాళ్ళు అసలు సమాధానం కూడా ఎంత చక్కగా పీస్ఫుల్గా నిజంగా ఒక లవర్స్ చెప్పుకుంటారు చూసారా, మేము ఇష్టపూర్వకంగా ప్రేమించేసుకున్నామని ఆ విధంగా చెప్తున్నారు. నిజంగా ఆ వీడియో చూసినప్పుడు అయితే నాకు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసి పెట్టాలని అనిపించింది, కానీ రూల్స్ ప్రకారం పెట్టకూడదు కాబట్టి నేను వీడియో చేయాలనిపించింది. పిక్స్ పెడతాను చూడండి. ఆ అమ్మాయి ఎలా చెప్తుందంటే వాళ్ళు ఇక్కడ కాదు నార్త్ ఇండియన్స్ అనమాట, అంటే రాజస్థాన్ అటు సైడ్ మాట. అయితే వాళ్ళ అమ్మ అనారోగ్యంతో చనిపోయింది. అయితే ఈ తండ్రి కూతుళ్ళు ఇద్దరూ ఉంటున్నారు కలిసి. అయితే బంధువులు వీళ్ళు వాళ్ళు అంటారు కదా ఒక వయసు వచ్చాక మరి ఆ పిల్లకు పెళ్లి చేయాలి కదా, అమ్మాయికి పెళ్లి చేయవని అంటే పెళ్లి చేయట్లేదంట. ఇద్దరు భార్యాభర్తలు ఎలా ఉంటారో ఆ విధంగా వాళ్ళ ప్రవర్తన కనబడేసరికి చుట్టుపక్కల వాళ్ళు కానీ బంధువులు కానీ అంటూ ఉన్నారంటే ఏంటి అమ్మాయికి పెళ్లి చేయవా అమ్మాయికి పెళ్లి చేయవా అని అంటుంటే వీళ్ళు ఆ విషయాలన్నీ మాట్లాడకుండా పెళ్లి గురించి అసలు మాట్లాడకుండా చక్కగాను ఇంకా మొగుడు పిల్లలు ఎలా ఉంటారో వాళ్ళ ప్రవర్తన వాళ్ళ ఇంట్లో అలా ఉందంట. చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ అనిపించేలాగా ఇంకా వాళ్ళకి అనుమానం వచ్చి వీళ్ళని ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి అంటూ ఉండారు. అంటారు కదా తెలిసిపోతుంది కదా వీళ్ళ ప్రవర్తన తండ్రి కూతురులా కాకుండా ఒక లవర్స్ లాగా ఒక భార్యాభర్తలాగా ఉంటే ఎవరికైనా అనుమానం వస్తుంది అంటారు. అనేసరికి ఇంకా వీళ్ళు ఏమనుకున్నారో ఇద్దరు కలిసి ఇంకా వీళ్ళ మాటలు మనం పట్టించుకోకూడదు ఏదో ఒకటి చేయాలని శుభ్రంగాను వెళ్ళి గుళ్ళోకి ఎక్కడికి వెళ్ళి శుభ్రం పెళ్లి చేసేసుకున్నారు. ఇంకా గుజరాత్లో అంటే ఇలా సింధూరం అది పెట్టుకుంటే పెళ్ళైనట్టు కదా వాళ్ళకి నల్లపూసలు ఇవి వేసుకుంటే ఆ విధంగా తండ్రి చక్కగా కూతురికి సింధూరం పెట్టేశాడు, మెళ్ళో తాళి కట్టేశాడు, నల్లపూసలు వేసేసాడు, మట్టిలు పెట్టేశాడు. ఇంకా అంతే వాళ్ళ పెళ్ళి సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసేసుకున్నారు. పైగా పెళ్లి చేసుకొని వీళ్ళు ఏం చేశారంటే మీడియా వాళ్ళకి పిలిచి ఈ వార్తను చెప్పారనమాట. చూడండి ఎందుకంటే అందరికీ తెలియాలన్నట్టు. అసలు మీడియా వాళ్ళని పిలిచిందే వాళ్ళు ఎందుకు పిలిచారు అని అడుగుతుంటే మేము ఇలా పెళ్లి చేసుకున్నాం ఇంకా ఇక్కడ నుంచి మమ్మల్ని రేపటి నుంచి ఎవరు పిచ్చి మాటలు మాట్లాడొద్దు, మమ్మల్ని అనుమానించే విధంగా మాట్లాడొద్దు, ఎవరు మమ్మల్ని కామెంట్ చేయొద్దు, అందుకే మీ అందరినీ పిలిచి చెప్పడం జరిగింది, మీరు రండి వచ్చి వార్త రాసుకుని వెళ్ళండి అన్నట్టు మీడియా వాళ్ళని కూడా వాళ్ళు అలా మాట్లాడుతుంది ఆ అమ్మాయి. అయితే వాళ్ళు అడిగారు మీడియా వాళ్ళు, అది మీరు తండ్రి కూతురు కదా అసలు ఏంటిది సొసైటీకి విరుద్ధంగా ఇలా పెళ్లి చేసుకోవడం ఏంటి, అసలు విన్నవాళ్ళు ఏమనుకుంటారంటే తప్పేముంది మా ఇద్దరికి ఇష్టమైంది, మా నాన్న అంటే నాకు ఇష్టం, మా డాడీ అంటే నాకు ఇష్టం, అందుకే ఇంకా నేను మళ్ళీ బయట పెళ్లి చేసుకోవడం ఎందుకని మేము ఇద్దరం పెళ్లి చేసేసుకున్నాం అని చెప్తుంది. చూడండి ఆ అమ్మాయి 24 సంవత్సరాల అమ్మాయి. అంటే తండ్రి అమ్మాయిని ఆ విధంగా మార్చేశాడని అని అనిపించింది నాకైతే కనుక. తండ్రిదే తప్పు ఇక్కడ ఖచ్చితంగా. వాడు ఎంత దుర్మార్గుడు అంటే ఇలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. పైగా వీళ్ళు సొసైటీకి మంచి మెసేజ్ ఇచ్చినట్టు మీడియా వాళ్ళని పిలిచి మాలాగా మీరు చేసుకోండి అని అన్నట్టు చెప్పడం అనమాట. బాబోయ్ ఇంకా మనం ఇంకా ముందు ఏం చూస్తామో తెలియదు కానీ ఎంత ఘోరంగా తయారయ్యి చూడండి. పైగా మమ్మల్ని అందరూ అంటున్నారు ఇక్కడ నుంచి మమ్మల్ని ఎవరు అనొద్దు, ఇగో మేము సింధూరం పెట్టుకున్నాను, పెళ్లి చేసుకున్నాను, అన్నీ చేసుకున్నాను, నాకు ఇష్టం, అందుకే నేను మా డాడీని పెళ్లి చేసుకున్నాను అని చెప్పేసి పబ్లిక్గా చెప్తుంది ఆ అమ్మాయి. తప్పేముంది అని అడుగుతుంది. పైగా ఎదురు మీడియా వాళ్ళు అడిగితే తప్పేముంది మేము చేసుకుంటే మాకు ఇష్టమైంది ఇష్టపూర్వకంగానే చేసుకున్నాం మేమిద్దరం అని చెప్తుంది. అలాగే తండ్రి కూడా అంతే, నేను నా కూతురుని నేను బయట ఎందుకు ఇవ్వాలి, అందుకే నా కూతురు అంటే నాకు ఇష్టం కాబట్టి నేను నా కూతురునే పెళ్లి చేసుకున్నానని తండ్రి చెప్తున్నాడు. అసలు ఎలా ఉందండి అసలు వీళ్ళని చూస్తుంటే అందరు చీకొట్టే విధంగా ఉంది. ఎక్కడో రాజస్థాన్లో జరిగినా ఇక్కడ జరిగినా ఏదైనా సరే వాళ్ళు మనుషులే కదా, వాళ్ళకి ఈ విధంగా సాంప్రదాయాలు అనేవి ఉంటాయి. ఇప్పుడు నార్త్ ఇండియా వాళ్ళకైనా ఎవరికైనా కూడా అందరికీ ఒక సొసైటీ అన్న తర్వాత ఒక పద్ధతులు, ఒక సాంప్రదాయాలు, ఒక పెళ్ళి అనేదానికి ఒక విలువ అన్నీ ఉన్నాయి. కానీ ఇలా చేసి పైగా మీడియా వాళ్ళకి మెసేజ్లు ఇచ్చి పైగా మీరు వచ్చిన పనే రాసుకోండి, మీరు వచ్చారు కదా ఈ వార్త రాసుకోండి అంతవరకే, మమ్మల్ని ఇంకా వేరే క్వశ్చన్లు వేయకండి అని చెప్తుంది ఆ అమ్మాయి. అయితే అసలు మేము చేసిన తప్పేంటని అడుగుతున్నారు ఇంకా ఎదురు జనాలకు క్వశ్చన్ వేసి. అయ్య బాబాయ్ ఇంత ఘోరంగా అంటే ఈ రోజుల్లో
మనం తండ్రిని నమ్మే పరిస్థితి లేదు, అన్నని తమ్ముడిని ఎవరిని కూడా ఇంట్లో ఒంటరిగా ఆడవాళ్ళని పెట్టి నమ్మే పరిస్థితి లేదు. మన పిల్లలే కదా ఉంటారు అని వదిలిపెట్టడానికి లేదు ఈవేళ. ఇంకా మనకు వరుస అయిన వాళ్ళ వరుస కాని వాళ్ళు వీళ్ళు మన సొంత వాళ్ళ అసలు ఇంకా ఇలాంటివన్నీ మర్చిపోతున్నారు, చెడిపోతున్నారు ఇంకన్నమాట. అది పిల్లలు అవనివ్వండి, పెద్దవాళ్ళు అవనివ్వండి. ఈ ఫోన్లు ఈ వీడియోలు ఇవన్నీ వచ్చిన తర్వాత పిచ్చి పిచ్చివన్నీ చూసి ఇంకా వావి వరుసలు మర్చిపోయి అందరూ ఇంకా ఏం చేయడానికన్నా తెగిచ్చేస్తున్నారనమాట. అసలు అక్క లేదు, చెల్లి లేదు, ఇంకా ఏం లేదు, నాన్న లేదు, ఏం లేదు. ఇంకా వాళ్ళు అంత పబ్లిక్గా, పైగా తండ్రి పోనీ చేశాడా అంటే వేరే, కానీ ఆ అమ్మాయే 24 సంవత్సరాలు ఉంది, అంత నాలెడ్జ్ ఉంది, చదువుకున్న పిల్ల కూడా ఇలా తండ్రి మోజులో పడిపోయింది అని అంటే ఇంకా అమ్మాయి మరి ఏ రకంగా అమ్మాయిని మార్చేసాడు అనేది అయితే మనమే అర్థం చేసుకోవాలి. కాలం ఇంకా ఆ విధంగా మారిపోయింది. ఇంకా ముందు ముందు సొసైటీలో ఇంకా ఎన్ని విచిత్రాలు చూడాల్సి వస్తుందో. నిన్న కూడా చూసారా, అక్క మీద మోజుతోటి ఏ విధంగా తమ్ముడు చేశాడో పిల్లాడిని చంపేసి. ఇంకా అలాంటివి కూడా చూస్తామేమో ఇంక కొద్ది రోజులు పడితే. పైగా బంధువులు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇక్కడ నుంచి ఈ రోజు నుండి మేము భార్యాభర్తలు, మమ్మల్ని ఎవరు కామెంట్ చేయడానికి లేదు, మమ్మల్ని ఇలా ఎందుకు తిరుగుతున్నామని అనడానికి లేదు, అందు గురించే మేము పెళ్లి చేసుకున్నాం సాంప్రదాయబద్ధంగా, మాకు ఇష్టమై చేసుకున్నాం అని చెప్పేసి ఈ మీడియా వాళ్ళకి పిలిచి మరి వాళ్ళు వీడియోలో చెప్పారు. అది చూస్తేనే వినడానికి చాలా చిరాగ్గా అనిపించింది. వీళ్ళని చూసి ఇంకా ఎంతమంది నేర్చుకోవాలని వీళ్ళు ఇలాగా చెప్తున్నారా, మీడియా వాళ్ళని పిలిచారని అనిపించింది. మీడియా వాళ్ళు అయితే చాలా దారుణంగా అడిగారు క్వశ్చన్స్, కానీ వాళ్ళు కూడా అంతే మొండిగా చెప్తున్నారు సమాధానం. మాకు ఇష్టమైంది మేము చేసుకున్నాం, కలిసి ఉంటాం, ఇక ఎవరిష్టం వాళ్ళది, మాట్లాడే వాళ్ళు మాట్లాడండి, లేని వాళ్ళు లేదు, మీ ఇష్టం వచ్చినట్టు అనుకోండి అని పబ్లిక్గా చెప్తుంది ఆ అమ్మాయి అయితే. ఆ అమ్మాయి అంటే అతను కూడా అసలు ఊహించుకోవడానికే ఏదోలాగా అనిపించింది. అక్కడ తండ్రి కూతుళ్ళ బంధమా లేకపోతే ఇంకా వేరే ఏదన్నానా, అసలు వీళ్ళు ఏంటిది, అసలు వీళ్ళ కుటుంబం ఏంటి ఈ రకంగా అయిపోయిందని ఏంటో ఒకసారి ఇలాంటి వీడియోలు చూస్తుంటే భలే ఇదిగా అనిపిస్తుంది. ఈ రకంగా మారిపోతారా మనుషులు? అసలు వాళ్ళకి కొంచెమన్నా మైండ్ ఉందా? జనాల మధ్యలోకి ఎలా తిరుగుతారు అసలు వీళ్ళు? చూసిన వాళ్ళందరూ ఎలా అనుకుంటారు? అసలు తలకాయ ఎత్తుకు తిరగగలమా? మొహంలో మొహం పెట్టి చూడగలమా? తండ్రి కూతుర్లు ఈ విధంగా చేశారంటే ఇలాంటి వాళ్ళు ఎక్కడో అడవిలో ఉండాలి కానీ మనుషుల మధ్యన ఉండకూడదని అనిపించింది నాకు ఆ వీడియో చూడగానే. ఇంకా ముందు ముందు ఎలా ఉండదు, కానీ జాగ్రత్తగా ఉండండి. ఎవరిని కూడా ఈ రోజులో నమ్మడానికి లేదు. సొంత తండ్రిని నమ్మడానికి లేదు, అన్నని నమ్మడానికి లేదు, తమ్ముడిని నమ్మడానికి లేదు. ఆ ఆడపిల్ల కనబడింది అంటే ఇంకా వరుస వాయిలు లేవని అర్థమైపోయింది మనం కొన్ని సంఘటనలు చూసినప్పుడు. కాబట్టి ఎవరు జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి, ఎందుకంటే మార్చేస్తారు పిల్లల్ని. అక్కడ వయసు ప్రభావం ఉండొచ్చు, ఈ ఫోన్ల వల్ల, ఈ వీడియోలు చూడడం వల్ల పిల్లల్ని ఇంకా వాళ్ళు మాయలో పడిపోయి ఇంకా మారిపోతారనమాట ఆడపిల్లలు. ఆ విధంగా వీళ్ళు మార్చేస్తారు. కాబట్టి ఎవరినైనా సరే మన అని ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నామంటే ఏదైనా చేయడానికి తెగిస్తారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇంట్లో కుటుంబ సభ్యులతో కూడా ఎవరైనా సరే. ఈరోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.